రే నాకు 200 అని ఫోన్పే చేయరా. అదా సిఓడిలో రాయల్ పాస్ కొనుక్కుందా. అంతొద్దు, ఇందాక నీ ఫోన్పేలో 500 చూసా, దాంట్లో 200 అయ్యి నీకు 2 డేస్లో నేనే ఇచ్చేస్తా. రేపు డబ్బులు పోయినాయా? జోకులు వద్దు, ఇలాంటి టైంలో అలాగే ఉంటుంది. జోకులు వద్దు కానీ ముందు చెయ్యి. డబ్బులు కూడా వింటరా. ఏం చేసావు? ఓడి అమ్మ, నేను చెప్తున్నాను ఏ పడితే ఈ నొక్కద్దర వాట్సాప్లో వచ్చే లింకులు నీకు ఎన్నోసార్లు చెప్పాను. ఎప్పుడు ఉన్నాడు రా బాబు. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ గణేష్. వెల్కమ్ టు స్టూడెంట్ స్పెషల్స్. సో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి నేను దేని మీద వీడియో చేయబోతున్నాను. సో లెట్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గైస్, నాకు రీసెంట్గా కొన్ని ఫార్వర్డ్ మెసేజెస్ వచ్చాయి. నేను చెప్పాను కదా, నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టా ఫార్వర్డ్ మెసేజెస్ మీద. సో నిన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న వీడియోకి ఆడియో క్లిప్ మిస్ అయింది కింద. సో ఒకసారి ఆడియో క్లిప్ ప్లే చేస్తాను, తర్వాత ఈరోజు టాపిక్ చూపిస్తాను మీకు. లెట్స్ వాచ్. సో నాకు ఇంకొకటి విన్నా, అది మీకు ప్లే చేస్తాను ఆడియో. ఒకసారి ఆడియో వినండి, ఓకే? ఇప్పుడు వాట్సాప్ గురించి న్యూస్లో ఏదేదో చెప్తున్నారు కదా, వాట్సాప్ ఇంకా పనిచేయదు అది ఇది అని ఏదో చెప్తున్నారు కదా. అలా కాకుండా ఈ వాట్సాప్ని వేరే కంపెనీ వాళ్ళు వేరే ఎవరో కొనుక్కున్నారు. ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఓనర్ కాకుండా వేరే ఎవరో కొనుక్కున్నారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ మెసేజ్ని మనం ఒక 20 మెంబర్స్కి సెండ్ చేస్తే మన కాంటాక్ట్స్లో ఉన్న వాళ్ళకి మనం వాట్సాప్ ఓపెన్ చేయగానే గ్రీన్ కలర్లో వచ్చింది కదా, వాట్సాప్ ఫ్రమ్ ఫేస్బుక్ అని. అలా కాకుండా మనం పంపించిన మెసేజ్ 20 మెంబర్స్ చూస్తే మన వాట్సాప్ లోగో బ్లూ కలర్లోకి మారుతుంది. బ్లూ కలర్లో వచ్చిందంటే మన వాట్సాప్ అకౌంట్ యాక్టివ్ అయినట్టు. ఈ మెసేజ్ని సెండ్ చేస్తే అట్లా యాక్టివ్ అయ్యిద్ది, లేకపోతే యాక్టివ్ అవ్వదు. యాక్టివ్ అవ్వకపోతే నువ్వు మంత్లీ వాట్సాప్ని ఫీ కట్టి యూజ్ చేసుకోవాలి. మంత్లీ ఎంతో కట్టి, అప్పుడు మనం మంత్లీ ఎంతో ఫీజు కట్టాలంట, అప్పుడు యూజ్ చేసుకోవడం కుదిరిద్ది. లేకపోతే ఫ్రీగా యూజ్ చేసుకోవడం, ఇప్పుడు ఎలా అయితే యూజ్ చేస్తున్నామో అట్లా యూజ్ చేసుకోవడం కుదరదు. సో ఈ మెసేజ్ని మనం పంపించేసి ఇప్పుడే ఫ్రీగా అయిపోతుంది కాబట్టి ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే డబ్బులు కట్టాలి. సో ఇదనమాట ఆడియో. సో అసలు ఎంత ఫన్నీగా ఉందంటే, ఓకే సో అది అంతా నెట్ డిస్కషన్. సో వదిలేసేయండి ఇంకెక్కడితో. సో ఈరోజు టాపిక్ ఏంటంటే, కొన్ని ఫార్వర్డ్ మెసేజెస్ వల్ల చాలా 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 ప్రమాదాలు జరుగుతాయి. సో అదేంటంటే చాలామందికి తెలియదు. వాట్ ఎవర్ ఏమవుద్దిలే లైట్ తీసుకోవచ్చు. కొంతమంది పూర్తిగా నెగ్లెక్ట్ చేస్తారు. వాట్సాప్ ఎంత అడ్వాంటేజో దానికి సిమిలర్గా అంతే డిసడ్వాంటేజ్ కూడా ఉంది. మీరు వాడుకుంటే బెస్ట్ బాగా పనిచేస్తుంది, లేదు అంటే దానివల్ల చాలా సో నాకు వచ్చిన రీసెంట్గా ఫార్వర్డ్ మెసేజ్ ఏంటంటే మీకు చూపిస్తా. జస్ట్ మీకు నా పక్కన స్లైడ్లో కనిపిస్తుంది, చూడండి ఒకసారి. సో ఇదే నాకు ఇదే ఫార్వర్డ్ మెసేజ్ ఇలాగే వచ్చింది. చేంజ్ వాట్సాప్ కలర్. ఓకే, వాట్సాప్ కలర్ మార్చడానికి ఒక లింక్ ఇచ్చాడు. ఏంటంటే ఈ లింక్ ఓపెన్ చేస్తే మన వాట్సాప్ కలర్ మారుతుంది అని ఫార్వర్డ్ మెసేజ్ నాకు వచ్చింది. సో ఇది నేను చాలామందికి చెప్పా, ఇట్స్ ఫేక్ అని. సో ఎందుకు అలాగా ఇలాంటి నమ్మకూడదు, ఇలాంటి యూఆర్ఎల్స్ ఎందుకు నమ్మకూడదు అనేది చిన్న వీడియో ఇప్పుడు నేను చూపిస్తాను మీకు, ఓకే? ఎందుకంటే కొంతమందికి తెలియకుండా చాలామంది ఏంటంటే వాళ్ళ మనీ పోగొట్టుకుంటున్నారు. లైక్ 1 year బ్యాక్ ఫోన్పే నుంచి గూగుల్ పేలో 750 రూపీస్ మీకు వస్తాయి, దీంట్లో మీ నెంబర్ యాడ్ చేయండి సంథింగ్ చాలా వచ్చాయి. కొన్నిసార్లు అయితే ఫ్రీగా ల్యాప్టాప్స్ వస్తాయి, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, అలా వాటెవర్ చాలా ఫార్వర్డ్, ఇలాంటి టైప్ ఆఫ్ ఫార్వర్డ్ మెసేజెస్ చాలా వచ్చాయి. నాకే కాదు మీలో అందరికి చాలా వచ్చి ఉండొచ్చు. సో ఒక్కసారి దీన్ని కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు కొంచెం ఒక ఐడియా ఉంటుంది. ఓకే, దీంట్లో ఇది ఎంతవరకు కరెక్ట్, వచ్చిన మనకు ఫార్వర్డ్ అయింది ఎంతవరకు కరెక్ట్, లేదా ఎంతవరకు రాంగ్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది చూస్తే. సో ఇది ఒక ఎడ్యుకేషనల్ వీడియో. సో ఎడ్యుకేషనల్ వీడియో లాగా తీసుకోండి, ఓకే? సో ఒక్కసారి ఇది చూడండి క్లియర్గా. వాట్సాప్ కలర్ చేంజ్ అంట. సో మనకి కింద యూఆర్ఎల్ కూడా ఇచ్చాడు, ఓకే? జస్ట్ ఒక్కసారి చూడండి. ఓపెన్ చేయగానే ఆటోమేటిక్గా డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది, ఓకే? ఓపెన్ అయిపోవడంతో సో ఇప్పుడు ఏంటంటే న్యూ కలర్ ఫర్ వాట్సాప్. నౌ యూ క్యాన్ చేంజ్ యువర్ కలర్ వాట్సాప్ అండ్ లీవ్ ఇట్ విత్ యువర్ ఫేవరెట్ కలర్. అందరికి అలాగని అంటే కొంతమందికి పింక్ వస్తుంటాయి కదా థాట్స్ ఆటోమేటిక్గా. సో అందరికీ
ఎవరికి ఇష్టం వచ్చిన కాలం వాళ్ళు పెట్టుకోండి అంటున్నాడు. సో జస్ట్ ఫర్ చూపించడానికి ఎంతవరకు ఇది ఏంటి అని చూపించడానికి మాత్రమే నేను జస్ట్ చేస్తున్నాను, బికాస్ నాకు ఇది తెలుసు కాబట్టి ఆల్రెడీ. సో యాక్టివేట్ నౌ. సో నెక్స్ట్ ఇప్పుడు స్టార్ట్ అయింది ఇన్వైట్ యువర్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే ఇది 20 మందికి పంపాలి, 5 గ్రూప్లో పంపాలి, మినిమం 5 గ్రూప్లో పంపాలి. నెక్స్ట్ వాట్ ఎవర్ చేస్తూ ఉండాలన్నమాట, అదే మనం ఫార్వర్డ్ చేసి తీసుకురావాలన్నమాట వాళ్ళని దీంట్లోకి, ఈ వెబ్సైట్లోకి. సో ఇప్పుడు ఏంటంటే జస్ట్ చూడండి, దీంట్లో చిన్న టెక్నిక్ ఉంది, మీ అందరికీ మరి ఎంతవరకు తెలుసో తెలీదు. ఇన్వైట్ ఫ్రెండ్స్ నొక్కి వాట్సాప్ నొక్కి బ్యాక్ వెళ్ళిపోయామంటే, సో క్లిక్ చేసి రాగానే ఆటోమేటిక్గా 30% వచ్చింది అప్పుడే మాకు. సో నెక్స్ట్ మళ్ళీ ట్రై చేద్దాం. ఇన్వైట్ ఫ్రెండ్స్, మళ్ళీ ఓకే క్లియర్, బ్యాక్ వచ్చా. నేను ఇన్వైట్ చేయలేదు అసలు మామూలుగా అయితే. ఓకే వావ్, ఇట్స్ అమేజింగ్. 30% 50% వచ్చింది నేను ఎవరికి పంపకుండానే. సో ఒక్కసారి అర్థం చేసుకోండి ఇది ఏ టైప్ ఎలా జరుగుతుందో అనేది. అసలు దీనివల్ల యూజ్ ఉండదు, కానీ దీనివల్ల మనకి యూజ్ ఉండదు. అవతల వ్యక్తి ఎవరైతే దీన్ని క్రియేట్ చేశారో వాళ్ళకి చాలా అడ్వాంటేజ్ ఉంది, ఏదైనా జరగచ్చు. సో మీకు ఏదైనా జరగచ్చు అనేది ఏంటంటే నీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. అంటే క్లియర్ కట్గా ఒక్క యూఆర్ఎల్తో మీ జీవితాన్ని ఎలా మారుస్తుందో నేను రేపు చూపిస్తాను మీ వీడియోలో, నెక్స్ట్ వీడియోలో. సో ఇలాగేంటంటే ఇది అసలు యూజ్లెస్ అనమాట ఇక్కడతో. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే దీన్ని ఒకసారి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. సో ఇది కదా ప్రెజెంట్ ఉన్న యూఆర్ఎల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఏంటంటే హెచ్టిటిపి అనేది హెచ్టిటిపిఎస్. సో ఇక్కడ మనకి ఎస్తో ఉంది కాబట్టి సెక్యూరిటీ బాగా ప్రొవైడ్ చేస్తుంది. అంటే ఎస్ ఉన్న ప్రతి దాంట్లో సెక్యూరిటీ ఉంటుంది. సో మన డీటెయిల్స్ ఎవరికి పోవో చాలా సెక్యూరిటీగా ఉంటుంది అనుకుంటారు. సో ఒక్కసారి ఆలోచించండి, ఇట్స్ తప్పు. ఎస్ ఉండొచ్చు, కానీ దాంతో పాటుగా ఎప్పుడైతే డబుల్ స్లాష్ ఉందో తర్వాత గ్యారంటీగా అది wwwతోనే స్టార్ట్ అవ్వాలి, బికాస్ ఇట్స్ ఎ వరల్డ్ వైడ్ వెబ్. సో వితౌట్ www we can't trust any site. ఓకే, www అనేది లేకుండా ఏ వెబ్సైట్ని అంత గమ్మున నమ్మద్దు. అండ్ మధ్యలో నెక్స్ట్ www లేదు, వదిలేసేయండి. నెక్స్ట్ 1/VIP. మరి విఐపి అనేది ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. సో ఏంటంటే కన్ఫర్మ్గా www తర్వాత గ్యారంటీగా డొమైన్ నేమ్ అనేది వస్తుంది. డొమైన్ నేమ్ అంటే అర్థం కాని చెప్తున్నా, గూగుల్ ఇట్స్ ఎ డొమైన్. ఓకే, యాహూ, ఓకే, ఫేస్బుక్, ఏ పెద్ద పెద్ద సైట్స్ కానీ చూడండి గ్యారంటీగా వస్తుంది మీకు డొమైన్ అనేది. www తర్వాత గ్యారంటీగా ఒక డొమైన్ నేమ్ అనేది కన్ఫర్మ్గా ఉండాల్సిందే. సో దీనికి డొమైన్ నేమ్ అసలు లేదు, అండ్ అట్ సేమ్ టైం దానికి వరల్డ్ వైడ్ వెబ్ అనేది కూడా లేదు. సో ఇట్స్ .xyz లాస్ట్. ఓకే, లాస్ట్ మనం ఏదైనా తీసుకోవచ్చు, చాలా ఉంటాయి. .ty .tk మనం డొమైన్ కొనుక్కొని హోస్ట్ చేసుకోవడానికి ఏదైనా వాడుకోవచ్చు. సో జస్ట్ అంటే నేను దీని మీద మరీ బ్రీఫ్గా వెళ్ళట్లేదు, జస్ట్ మీకు కొంచెం అర్థం కావడానికి. అంటే ఎవరైతే కొంచెం దీని మీద కొంచెం తక్కువ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళ కోసం చెప్తున్నా. సో ఏంటంటే ఇవేమీ చూసుకోకుండా డైరెక్ట్ హెచ్టిటిపిఎస్ అని ఉంది కదా అని డైరెక్ట్గా వెళ్ళిపోవడం వల్ల ఏంటంటే మన ఫోన్ ఆటోమేటిక్గా ఎవరైతే ఈ వెబ్సైట్ని క్రియేట్ చేస్తారో వాళ్ళకి మన డీటెయిల్స్ ఇచ్చినట్టు అవుద్ది. సో ఒక్కసారి మనం ఒక వెబ్సైట్ని యాక్సెస్ చేస్తున్నామంటే దానికోసం కొంచెం తెలుసుకోండి. అంటే ఏది ఎంతవరకు మనకు వర్క్ అవుద్ది, ఏది మనకి పర్ఫెక్ట్గా యూజ్ అవుద్ది, అండ్ దీనికి ఎన్ని రూల్స్ ఉంటాయి. రూల్స్ అవసరం లేదు, లైక్ మనకి ఏ టైప్ ఎక్కడ యూజ్ అవుద్ది అని కొంచెం జస్ట్ కొంచెం మీరు తెలుసుకోగలిగితే మన ఫోన్స్ పక్కన వాళ్ళకి యాక్సెస్ ఇవ్వకుండా మన ఫోన్, మన పర్సనల్స్, మన డీటెయిల్స్ మన దగ్గరే ఉండేటట్టు మనం చూసుకోవచ్చు. ఓకే, సో దీనివల్ల ఏంటంటే చాలా 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 లాస్ జరుగుద్ది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ చెప్పే వీడియో ఇప్పుడే చెప్పేస్తున్నది ఏంటో కూడా సేమ్ ఇట్లాగే ఒక టెక్నిక్ యూజ్ చేసి పక్క వాళ్ళ ఫోన్ నుంచి నేను ఎలా హ్యాక్ చేస్తాను అనే ఒక ఇట్స్ హ్యాకింగ్ వీడియో నెక్స్ట్ది. సో గ్యారంటీ మిస్ అవ్వకండి. దీన్ని యూజ్ చేసి ఇప్పుడు దాకా చాలామంది అన్నలో తప్పుకోలేదు, చాలామంది ఫూల్స్ అయ్యారు. సో నెక్స్ట్ వీడియో అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది, జస్ట్ రెడీ, ఫుల్ ఫన్ ఉంటుంది దానికి కూడా. అంటే ఇలాంటి ఒక సైట్ని యూజ్ చేసుకొని పక్క వాళ్ళ ఫోన్స్ని ఎలా హ్యాక్ చేయొచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్పబోతున్నాను.
సో ఈ వీడియోతో పాటు నెక్స్ట్ వీడియో గ్యారంటీ చూడండి, ఎందుకంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది, అమ్మో ఇలాంటి వాటిల్లో కూడా ఇంత ఎలా జరుగుద్దా, ఈ పాటికి ఎన్ని చేశాను ఇలాంటివి అనే ఒక ఫుల్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మా రెడ్డికి ఆల్రెడీ ఫుల్ ఎక్స్పీరియన్స్, పాపం వాడి ఫోన్స్ చాలా హ్యాక్ చేస్తాను నేనైతే. సో అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నానో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీలో, ఇప్పుడు నడుస్తున్న టెక్నాలజీలో మనం మ్యాక్సిమం డిజిటల్గా ఉన్నాయి, మ్యాక్సిమం చాలా మటుకు నమ్మకూడదు. 1-2 సార్లు ఆలోచించి కరెక్టా రాంగా 10 సార్లు ఆలోచించి, 2 సార్లు కూడా 10 సార్లు ఆలోచించి ప్రతి స్టెప్ వేసుకోండి. సో అప్పుడు ఏంటంటే మన డీటెయిల్స్, మన పర్సనల్ డీటెయిల్స్ పక్క వాళ్ళకి వెళ్లకుండా మనం సేవ్ అవ్వచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇది ఇంకా ఎన్నిసార్లు ఇన్వైట్ చేసిన అంతే అది. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్, ఇది ఒక నాలెడ్జ్ వీడియో, ఎడ్యుకేషనల్ వీడియో కాబట్టి గ్యారంటీగా షేర్ చేయండి. అండ్ అలాగే మీ ఒపీనియన్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపిస్తుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దీని మీద ఎలాంటి ఫేక్ వెబ్సైట్స్ మీద ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. సో నెక్స్ట్ వీడియో మాత్రం మర్చిపోకండి, గ్యారంటీగా చాలా 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 బాగుంటుంది. ఎందుకంటే నెక్స్ట్ వీడియో హ్యాకింగ్ వీడియో కాబట్టి ఇది ఎలాంటి ఒక సైట్ని క్రియేట్ చేసి పక్క వాళ్ళ ఫోన్స్ని ఏ విధంగా హ్యాక్ చేయొచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను నేను దాంట్లో. సో గ్యారంటీ అస్సలు మిస్ అవ్వకండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో. నాకు చాలా ఇష్టం అలాంటి హ్యాకింగ్ చేయడం అంటే, మీకు తెలిసి ఉండొచ్చు ప్రీవియస్ వీడియోస్ చూస్తే నాకు. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఇప్పుడు దాకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో కింద కనిపిస్తున్న ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంది. సో సబ్స్క్రైబ్ చేసి గంటను కూడా ఆన్ చేసుకోండి. సో ఫర్దర్గా నేను చేసే ప్రతి వీడియో, టెక్నాలజీ కానీ, ఎడ్యుకేషనల్ కానీ, లేదా హ్యాకింగ్ కానీ, ఏ వీడియో వచ్చినా సరే మీకు ఫాస్ట్గా రీచ్ అవుద్ది. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేస్తున్న నా ఫాలోవర్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తూ ఇంకా ముందుకు తీసుకురండి నన్ను. అండ్ అలాగే లైక్ కూడా చేయండి. లైక్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం మాకు ఎనర్జీ వస్తుంది. సో ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్, మీకు నాలెడ్జ్ పెంచే వీడియోస్ చాలా తీసుకొస్తాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మర్చిపోయాను, వెయిట్ గుర్తుంది. సో ఈరోజు చెప్పబోయే మంచి టిప్, మొబైల్ ఫోన్స్ సంబంధించి చెప్పబోయే టిప్ ఏంటంటే, మేబీ ఇది ఈరోజు కూడా ఛార్జింగ్ విషయమే. సో దయచేసి మీ ఫోన్ని బ్రైట్నెస్ ఆటోమేటిక్లో అస్సలు ఉంచద్దు. ఈ విషయం అందరికీ తెలిసిందే, బట్ ఈ వీడియో చిన్నది కాబట్టి నేను చిన్నగా చెప్తా. సో ఆటోమేటిక్ బ్రైట్నెస్ అయితే అస్సలు పెట్టద్దు. ఎందుకంటే ఆటోమేటిక్ బ్రైట్నెస్ పెట్టడం వల్ల ఏమవుద్దంటే, మనం యూజ్ చేసే బ్యాటరీలో సగం కాదు 20% మన సెన్సార్ యూజ్ చేసుకుంటుంది. సో ఫర్దర్గా ఏంటంటే మనం బ్రైట్నెస్లోకి వెళ్ళగానే ఆటోమేటిక్గా బ్రైట్నెస్ పెంచడం అని, బ్రైట్నెస్ నుంచి లో లైట్గా రాగానే డిస్ప్లే లైట్ అనేది లో అవ్వడం కానీ, సో అలాంటివి జరుగుతూ ఉంటుంది. సో మీరు ఆటోమేటిక్ బ్రైట్నెస్ తీసేసి నార్మల్గా మీరు మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకుంటే మీకు బ్యాటరీ కొంచెం పెరుగుద్ది. సో ఈ వీడియోకి అయితే ఇంతే గాయస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఈ వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ గణేష్, స్టూడెంట్ స్పెషల్స్, సైనింగ్ ఆఫ్.